హాయ్ అండి. నా రాక్షసుడు వైషు ఫ్యామిలీతో విక్రమ్ ఇక నుంచి ఇది ఏ మాత్రం మీ జీవితంలో ఉండదు. మీరు దీని గురించి ఏ మాత్రం ఆలోచించకండి. ఇది కేవలం విక్రమ్కి మాత్రమే సొంతం అని గట్టిగా అరుస్తాడు. కానీ ఆ అరుపుకి అక్కడున్న వాళ్ళందరూ ఉలిక్కి పడతారు. అలాగే మీరు దీని గురించి ఎక్కడైనా తప్పుగా ఎవరితో మాట్లాడినట్లు నాకు ఏ మాత్రం తెలిసినా మీరు నాలో ఉన్న మరో మనిషిని చూస్తారు. అందుకే దీని గురించి మీరు పూర్తిగా మర్చిపోండి అని అంటూ అక్కడున్న వాళ్ళందరినీ విక్రమ్ తోసుకుంటూ వైషుని ఎత్తుకుని నేరుగా అతడి కార్ దగ్గరికి వచ్చి ఆమెను ఆ కార్ లోపల పడేస్తాడు. అలాగే ఆమె ఆ కార్లో నుంచి ఏ మాత్రం తప్పించుకోకుండా ఆ కార్ని లాక్ చేసి మరి అతడు కూడా నేరుగా వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. వైషు ఏడుస్తూ అలాగే భయంతో వణికిపోతూ, విక్రమ్, దయచేసి నన్ను వదిలేయ్, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేను నీ జతలో ఏ మాత్రం రాను. నువ్వంటే నాకు ఏ మాత్రం ఇష్టం లేదు అని అతడిని బ్రతిమిలాడుతూ ఉంటుంది. కానీ ఆమె ఎంత బ్రతిమిలాడుతూ ఉన్నా సరే అతడు ఒక్క చూపు ఆమెను చూడగానే ఆమె భయంతో ఆమెను వణుకుపోతూ ఉంటుంది. ఆమె అంతలా భయపడుతూ అలాగే ఏడుస్తూ ఉన్నా సరే విక్రమ్ దాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. అతడి పాటికి అతడు కార్ని డ్రైవ్ చేసుకుంటూ అతడు ఉన్న విల్లాకి ఆమెను తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ ఇంటి లోపలికి వెళ్ళాలన్న పాస్వర్డ్, అలాగే ఆ ఇంటి నుంచి బయటకి రావాలన్న పాస్వర్డ్, అలాగే అక్కడున్న సెక్యూరిటీని చూడగానే ఈ ఇంటి లోపలికి ఎవరు ఏ మాత్రం వెళ్ళలేరు, ఇంకా బయటకి రాలేరు అని వైషుకి కూడా బాగా అర్థం అవుతుంది. ఆమెకు ఇంకా ఆమె ఇక్కడ నుంచి ఏ మాత్రం తప్పించుకోలేను, ఇంకా విక్రమ్ ఆమెను ఏ మాత్రం వదలడు అని కూడా ఆమెకు తెలుస్తుంది. ఇక తన ఫ్యామిలీతో తనకున్న బంధం ఈ రోజుతో పూర్తిగా తెగిపోయింది అని ఆమెకు ఎంతగానో బాధగా ఉంటుంది. ఇంతకాలం ఎలాగో అలా ఆమెకు కనీసం వాళ్ళ నాన్న అయినా తోడుగా ఉండేవారు, వైషు వాళ్ళ నాన్నగారు. కానీ ఇప్పుడు అది కూడా ఆమెకు లేకపోవడంతో వైషుకి ఇంకా ఎక్కువగా భయం పెరిగిపోతుంది. వైషు భయంతో వణికిపోతూ, ఈ రోజుతో నా జీవితం మొత్తం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. ఈ జన్మలో నా ఫ్యామిలీ ఇంకా నన్ను ఏ మాత్రం వాళ్ళ ఇంటి లోపలికి ఏ మాత్రం రానివ్వరు అని ఆమె ఏడుస్తూనే ఉండిపోతుంది. కానీ విక్రమ్ ఆమెను ఏ మాత్రం పట్టించుకోకుండా అతడి కార్ని నేరుగా తీసుకుని వెళ్ళి విల్లా ముందు పార్క్ చేసి వైషు వైపు వచ్చి అతడే ఆ కార్ డోర్ని కూడా ఓపెన్ చేసి ఇక పద అని విసురుగా అంటూ ఆమెను ఇంటి లోపలికి లాక్కుంటూ వెళ్ళిపోతాడు. ఆ ఇంటి లోపల పనిచేసే ఆ ఇంటి లోపల పని చెయ్యడానికి ఆల్రెడీ విక్రమ్ నలుగురిని అపాయింట్ చేసి ఉన్నాడు. ఇంటి పనికి, ఇంకా వంట పనికి, అలాగే తోట పనికి కూడా విక్రమ్ వాళ్ళని అక్కడ అపాయింట్ చేశాడు. వాళ్ళ నలుగురితో పాటు ఆ ఇంట్లో ఒక మేనేజర్ కూడా ఉన్నాడు. ఆ ఇంట్లో పని వాళ్ళు ఇంకా మేనేజర్ తప్ప విక్రమ్ ఎప్పుడైనా అక్కడికి వస్తూ వెళ్తూ ఉంటాడు. అక్కడికి విక్రమ్ తప్ప మరెవరూ ఏ మాత్రం రారు. అలా ఆమెను ఈడ్చుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడున్న పని వాళ్ళు అంతా వాళ్ళ నోరెళ్ళబెట్టుకుని చూస్తూ ఉండిపోతారు. అక్కడున్న పని వాళ్ళు రాత్రి వరకు విక్రమ్ విల్లాలోనే పనిచేసి రాత్రి 9 గంటలు అయిన తరువాత వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ మేనేజర్ మాత్రం ఆ విల్లాలోనే ఒక రూమ్లో ఉంటాడు.
విక్రమ్ ఎప్పుడు సీరియస్గానే ఉంటాడు. అక్కడ పనిచేసే వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ మాత్రమే ఉంచుతాడు. అందుకే అక్కడున్న వాళ్ళకి అతనితో మాట్లాడాలి అన్నా లేక అక్కడ ఎప్పుడు భయంగానే ఉంటుంది. అందుకే అక్కడున్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా విక్రమ్తో మాట్లాడాలి అంటేనే భయంతో వణికిపోతూ ఉంటారు. కానీ విక్రమ్ ఆ ఇంట్లోకి ఏ రోజు కూడా ఏ ఒక అమ్మాయిని కూడా ఏమాత్రం అతడు తీసుకురాలేదు. కానీ ఇప్పుడు విక్రమ్ అలా ఒక అమ్మాయిని బలవంతముగా అతడు ఇంట్లోకి తీసుకుని వస్తూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ అలాగే షాక్లో బిగుసుకుని నిలబడి ఉండిపోతారు. విక్రమ్ ఎప్పుడు కనీసం ఒక అమ్మాయితో కూడా కనీసం ఫోన్లో కూడా అతడు ఏమాత్రం మాట్లాడడం కూడా అక్కడ పనిచేసే వాళ్ళు ఎప్పుడు ఏమాత్రం చూడలేదు. కానీ ఇప్పుడు విక్రమ్తో వాళ్ళ అమ్మ నాన్న కూడా అతడికి ఫుల్ ఫ్రీడమ్ని ఇచ్చేశారు. వాళ్ళ అమ్మ నాన్నే అతడితో నీకు నచ్చినట్లు నీ లైఫ్ని నువ్వు ఎంజాయ్ చెయ్యమని అతడితోనే నేరుగానే వాళ్ళు చెప్పినా సరే విక్రమ్ ఎప్పుడు అలాంటి అలవాట్లకు దూరంగానే ఉండేవాడు. కానీ విక్రమ్ ఇప్పుడు ఇలా చేస్తూ ఉంటే అక్కడున్న వాళ్ళందరికీ కానీ విక్రమ్ ఇప్పుడు అలా చేస్తూ ఉంటే అక్కడున్న వాళ్ళందరికీ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అన్న కన్ఫ్యూషన్లోనే వాళ్ళందరూ ఉండిపోతారు. విక్రమ్ ఎప్పుడైనా అతడికి చాలా స్ట్రెస్గా ఉన్నప్పుడు మాత్రమే సిగరెట్ని తాగుతాడు. అలాగే ఫ్రెండ్స్తో ఎక్కడికైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు మాత్రమే అతడు డ్రింక్స్ చేస్తాడు. కానీ ఇలా అమ్మాయిలని అతడు ఏమాత్రం ఏ ఒక్కరోజు కూడా ఇంటికి ఏమాత్రం తీసుకురాలేదు. అలాగే అతడు ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు అతడి ముందు ఒక ల్యాప్టాప్ని వేసుకుని ఆ ల్యాప్టాప్లో అతడు ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉండిపోతాడు. అంతేకాని అతడు ఏ ఒక్కరి జోలికి మాత్రం ఏమాత్రం వెళ్ళడు. కానీ అతడి జోలికి ఎవరైనా వెళ్తే అతడు వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ తట్టుకోవడం కన్నా అక్కడి నుంచి పారిపోవడమే బెటర్ అనేంత కఠినంగా అతడు వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇస్తాడు అని వాళ్ళకి కూడా బాగానే తెలుసు. అతడి గురించి అలాంటి మనిషి ఇప్పుడు ఇలా ఒక అమ్మాయిని ఇలా బలవంతముగా లాక్కుని మరి ఇంటి లోపలికి వెళ్తూ ఉంటే అక్కడున్న పని వాళ్ళందరూ అలాగే షాక్లోనే చూస్తూ ఉండిపోతారు. అలాగే వాళ్ళ అమ్మ నాన్నే అతడితో చెప్పారు కదా, అందుకే ఇప్పుడు అతడు ఇలా మొదలు పెడుతూ ఉన్నాడేమో. డబ్బున్న వాళ్ళు అసలు ఏం చేసినా చెల్లుతుంది. అయినా వాళ్ళ గురించి మనకెందుకులే అని అనుకుంటూ అక్కడున్న పనివాళ్ళు అందరూ అక్కడి నుంచి నేరుగా తమ వర్క్ చూసుకోవడానికి వెళ్ళిపోతారు. ఆ ఇంట్లో ఉన్న మాస్టర్ రూమ్ లోపలికి వైషుని విక్రమ్ తీసుకుని వెళ్ళి నేరుగా వైషుని విసురుగా లోపలికి తోసేసి అలాగే ఆ రూమ్ డోర్ని క్లోజ్ చేసేస్తాడు. విక్రమ్ అలా చెయ్యగానే వైషు విక్రమ్ని చూసి వణికిపోతూ ఉంటుంది. అలాగే వైషు ఆమె కళ్ళ ముందు ఉన్న అతడినే చూస్తూ ఉంటుంది. అలాగే విక్రమ్ వైషుని చూస్తూ నువ్వు నన్ను వదిలించుకుని నా నుంచి దూరంగా పారిపోద్దాం అని నువ్వు అనుకున్నావా అని అతడు గంభీరమైన స్వరంతో అంటాడు. కానీ ఆ అరుపుకే వైషు ఉలిక్కి పడుతుంది. అప్పుడు విక్రమ్ని చూస్తూ అది కాదు విక్రమ్ అని వైషు అంటుంటే విక్రమ్ మధ్యలోనే వైషుని ఆపేస్తూ విక్రమ్ గారు అని మాత్రమే నువ్వు నన్ను పిలవాలి. నా నుంచి నువ్వు పారిపోవాలి అన్నా లేక నాకు ఇచ్చే మర్యాదలో కొంచెం తగ్గినా సరే నేను నీ జీవితంలో సంతోషముగా ఉండే ఆఖరి క్షణం ఇదే నీకు అవుతుంది అని
అతడు వైషుతో సీరియస్గా చెబుతూ అలాగే ఆమెతో మాట్లాడుతూ ముందుగా నువ్వు నాకు ఒక విషయాన్ని చెప్పు. నేనంటే నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు నాకు ఇష్టం అని నీతో నేను ఫస్ట్ ఇయర్లోనే నీతో చెప్పాను కదా. నువ్వు నాకు మాత్రమే సొంతం అని. అయినా అప్పుడే నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు నేనంటే నీకు ఇష్టం లేదు అని. అలాగే నువ్వు నాతో ఆ విషయాన్ని ఏమాత్రం చెప్పలేదు. అప్పుడేమో నువ్వు సైలెంట్గా ఉండిపోయావు. అలాగే నేనెక్కడికి రమ్మంటే అక్కడికి కూడా నువ్వు వచ్చావు అని అతడు అంటూ ఉంటే అతడు మాటలు విన్న వైషుకి అతడి మీద ఇంకా ఎక్కువగా కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఆమె విక్రమ్ని కోపంగా చూస్తూ మరి నువ్వు చేసింది ఏమైనా బాగుందా విక్రమ్? ఆ రోజు నువ్వు ఎంతలా నన్ను బెదిరించావో నీకు ఏమాత్రం అయినా గుర్తు ఉందా? నిన్ను నేను ఏమాత్రం ఇష్టపడకపోతే నువ్వు నా జీవితాన్ని మొత్తం నరకం చేసేస్తావని నువ్వు నన్ను ఎంతలా బెదిరించావు కదా. అప్పటికే నేను మా ఇంట్లో వాళ్ళతో అనుభవిస్తున్నది చాలదా? ఇంకా నేను వాళ్ళతో అలా అనుభవిస్తూ నీ వల్ల కూడా నేను ఇంకా నరకాన్ని అనుభవించాలా అని నాకు అనిపించింది. ఎలాగో అలా నా స్టడీస్ కంప్లీట్ అయ్యేంత వరకు మాత్రమే నువ్వు చెప్పినట్లు నేను విందాం అని నేను అనుకున్నాను. కానీ నువ్వు నీలో ఉన్న ప్రేమ అనే పేరుతో నీలో ఉన్న శాడిజాన్ని మొత్తం నువ్వు నా పైన ఇలా చూపిస్తావు అని నాకేమైనా కల వచ్చిందా అని అంటుంది. అలాగే ఆమె కూడా విక్రమ్పై అరిచి అలాగే ఆమె కింద పడి ఉంటే అలాగే లేచి నిలబడుతుంది వైషు విక్రమ్ని కోపంగా చూస్తూ. ఇంకా ఉందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.